నిజంగా దేవుడు తోడై ఉంటే అసలు ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకపోతే బాగుండు కదా, ఏం అరచేయి అడ్డుపెట్టి కాపాడలేకపోయాడా? ఏదో అనుకుంటున్నావు కానీ దేవుడు అంతా ఇంత అని, అంతా నీ భ్రమ. అప్పుడు నీ డైలాగ్ ఏంది? పక్క వాళ్ళు ఆ మాట అన్నా, లేకపోతే నీ మనసే నీతో ఆ మాట అన్నా, నీ డైలాగ్ ఏం చెప్పు? నువ్వైతే ఏమంటావు అక్క? నువ్వైతే ఏమంటావు? మోకాళ్ళుని ఆ మాట అన్నోళ్ళు అటు పోగానే, ప్రభువా నిజమే కదా తండ్రి, మరి నీ దూతల కాపుదల అంటివి, నేను నీ విడవని ఎడబాయనంటివి, బైబిల్ నిండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితివి, మరి ఎందుకు రానిచ్చావయ్యా? వాళ్ళు అన్నది నిజమే కదా ప్రభువా అని అడుగుదామా? లేకపోతే ఏమందాం? మరి ఏమందాం? నా లైఫ్, నా వారి లైఫ్, నా జీవితం, నా వారి జీవితం నా దేవుడి చేతుల్లో ఉంది. నాకు రెండు తెలుసు, నా దేవునికి తెలియకుండా ఏది జరగదు. నంబర్ 1, నా దేవుడికి తెలిసి ఒక కీడులాగా నా మీదకి ఒక సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా నాకు ఒక గొప్ప మేలు జరగటానికి అది నాంది.